అండర్-19 వరల్డ్ కప్ 2026 ఫైనల్లో టాస్ గెలిచిన భారత కెప్టెన్ ఆయుష్ మహాత్రే ముందుగా బ్యాటింగ్ ఎంచుకున్నాడు. దీంతో బ్యాటింగ్ మొదలుపెట్టిన టీమిండియాకు మంచి ఆరంభం లభించింది. భారత యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ నభూతో న భవిష్యత్ అన్నట్లుగా రెచ్చిపోయాడు. మరొకసారి తన అద్భుత ఇన్నింగ్స్ తో యావత్ క్రికెట్ ప్రపంచాన్ని తన వైపు మరోసారి తిప్పుకున్నాడు. ఇలా ఎన్ని చెప్పినా తక్కువే వైభవ్ ఇన్నింగ్స్ చూస్తే. ఇంగ్లాండ్ తో హరారే స్పోర్ట్స్ క్లబ్ లో ఫైనల్ మ్యాచ్ లో ఈ 14 ఏళ్ల ఓపెనర్ ఆకాశమే హద్దుగా చెలరేగి ఎన్నో రికార్డులు బద్దలు కొట్టాడు. వైభవ్ కేవలం 80 బంతుల్లో 175 పరుగులు చేసి చరిత్ర సృష్టించాడు. అతని ఇన్నింగ్స్ లో 15 ఫోర్లు 15 సిక్సర్లు ఉన్నాయంటేనే అతడి బ్యాటింగ్ ఏ రేంజ్ లో చేశాడో అర్థం చేసుకోవచ్చు. ఏకంగా 218.75 స్ట్రైక్ రేట్ తో బ్యాటింగ్ చేసి ప్రత్యర్థి బౌలర్లకు ఫ్యూచర్ లో వారి కెరియర్ ను ప్రశ్నార్థకం చేశాడు. డబుల్ సెంచరీకి చేరువైనప్పటికీ చివరకు 175 పరుగుల వద్ద అతని ఇన్నింగ్స్ ముగిసింది. దీంతో అండర్-19 చరిత్రలో ఒక్క ఇన్నింగ్స్ లో అత్యధిక పరుగులు చేసిన మూడో ఆటగాడిగా రికార్డుకెక్కాడు. ఈ ఇన్నింగ్స్ లో వైభవ్ కేవలం 55 బంతుల్లోనే సెంచరీ పూర్తి చేసి అండర్-19 వరల్డ్ కప్ చరిత్రలో భారత్ తరపున అత్యంత వేగంగా శతకం చేసిన బ్యాటర్ గా నిలిచాడు. 2022లో రాజ్ అంగద్ భావా పేరిట 69 బంతులతో ఉన్న రికార్డును వైభవ్ అధిగమించాడు. అండర్-19 వరల్డ్ కప్ మొత్తం చరిత్రలో చూస్తే ఇది రెండో వేగవంతమైన సెంచరీ. ఈ జాబితాలో ఆస్ట్రేలియా ఆటగాడు విల్ మలాచుక్ 51 బంతులతో మొదటి స్థానంలో ఉన్నాడు. అలాగే వైభవ్ సూర్యవంశీ సాధించిన మరిన్ని రికార్డులు చూస్తే అండర్-19 వరల్డ్ కప్ ఫైనల్లో 150+ స్కోర్ చేసిన తొలి ఆటగాడు. ఫైనల్లో అత్యంత వేగవంతమైన సెంచరీ చేసిన భారత ప్లేయర్. ఒకే ఇన్నింగ్స్ లో 15 సిక్సర్లు నమోదు. ఒకే ఇన్నింగ్స్ లో 15 సిక్సర్లు 15 ఫోర్లు అంటేనే బౌండరీలతోనే 150 రన్స్ చేయడం. టోర్నమెంట్లో మొత్తం 449 పరుగులతో అత్యధిక రన్స్ చేసిన బ్యాటర్గా నిలవడం. అలాగే ఈ మొత్తం టోర్నమెంట్లో వైభవ్ 41 ఫోర్లు 30 సిక్సర్లు బాది సరికొత్త చరిత్ర సృష్టించాడు.